ధరణి వచ్చిన తర్వాత అంతకుముందు 90,000 ఎకరాల 90,000 ఇనుర్రి చెవులు గట్టిగా పెట్టుకుని ఇనుర్రి 90,000 ఎకరాల ఉన్నటువంటి దేవాదాయ భూమి ఇప్పుడు 50,000 ఎకరాలే అయింది ధరణి పోర్టల్ తర్వాత. అంటే 40,000 ఎకరాలు గుడుల భూములు, ఎండోమెంట్ భూములు, గుడుల భూములు మింగినటువంటి దొంగలు ఎవరు, గుండాగాన్లు ఎవరు? అది తీయాలన్నా లేదా మొత్తుకుంటున్నాం మేము తీయమని చెప్పి రాని దాని మీద పనిచేద్దాం. గుడుల భూములు ఎట్లా పోయినాయి దాని మీద పనిచేద్దాం. ఈ ఫిల్మ్ నగర్లో ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ని అక్కడ ఇప్పుడు రంజిత్ రెడ్డి కన్స్ట్రక్షన్ కడుతున్నాడు, దాని మీద పెద్ద వివాదమైంది. దాని తర్వాత బీజేపీలో కీలకమైన వ్యక్తులే ఇప్పుడు కేంద్ర మంత్రిలో ఉన్నటువంటి వాళ్ళు, ఎమ్మెల్యే ఉన్నటువంటి వాళ్ళే కాంప్రమైజ్ అయ్యారు దానిలో. ఇయో వీళ్ళందరూ ఉట్టిగా ఏదో ఆతికే దిగానేకే దాని తల్లగా చబానేకే దాని తల్లగా లెక్క ఉన్నది ఇప్పుడు ఇదంతా. మనకు చూపించేటి ఒకటి, వీళ్ళు ఇక్కడ ప్రాక్టికల్ గా చేస్తున్నది ఒకటి. అందుకే కదా ఇవాళ మార్వాడి అంశం కాడికి వచ్చినప్పుడు కూడా వీళ్ళందరూ వాళ్ళకి ఎట్లా వత్తాసు పలికిండ్రనే దాని విషయంలో. మార్వాడి గో బ్యాక్ అని చెప్పేసి చాలా స్పష్టంగా మీరు చెప్పారు, మార్వాడీలు కొనవద్దు, మార్వాడీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు మధ్య దెబ్బతిండి అని చెప్పేసి అంటున్నారు. సో అలాంటి సమయంలో ఇప్పుడు కోవాబన్ వలి ఆంధ్ర వ్యక్తి అనేటువంటి కోణంలో కూడా మీ పైన విమర్శలు వస్తూ ఉన్నాయి. అదే నేను దాన్ని కూడా చెప్తా. ఇప్పుడు నేను గోబ్యాక్ అనలే, యాక్చువల్గా నేను గోబ్యాక్ అనలే, కానీ వాళ్ళు చేసే ఇల్లీగల్ దందాలు చేసిన వాటికే మనం వాళ్ళ దగ్గర కొనుడు బంద్ చేయండి, మన వ్యాపారాలను మనం ఎంకరేజ్ చేద్దాం. ఇలా నేను బంద్ చేసిన, నేను బంద్ చేసి పడేసిన. జిలేబీ లేదు, సమోసా లేదు, అట్లా తెలంగాణ పౌరుషం ఉండి నిజంగా తెలంగాణ వ్యాపారులు వర్తకులు మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవద్దు అని అనుకుంటే, వాళ్ళ పిండకూడు మనం తినాలనుకుంటే వాళ్ళ దగ్గర మార్వాడోళ్ళ దగ్గర ఇల్లీగల్ దందాలు చేస్తున్నటువంటి వాళ్ళ దగ్గర తినకండి. మీరు చెప్పిన గోకుల్ చాట్ నా చిన్నప్పటి నుంచి తినేది, బంద్ చేసి పడేసిన. నో గోకుల్ చాట్, జీవితం మొత్తం గోకుల్ చాట్ తినేది. ఎందుకు? వాడు ఓన్లీ క్యాషే తీసుకుంటాడు, ఇల్లీగల్ దందాలు చేస్తున్నాడు. ఇలా మనోళ్ళ పొట్టగొట్టి ఇవాళ నువ్వు ఏ వ్యాపారస్తులు తీసుకో, చిన్న చిన్న స్వర్ణకారుల వ్యాపారాలు మొత్తం వాళ్ళు వచ్చి కూర్చొని ఇల్లీగల్గా చేస్తున్నారు కదా. ఇలా లక్షల వేల కోట్ల రూపాయలు వాళ్ళు ఇల్లీగల్గా సంపాదిస్తున్నారు. వాళ్ళు ప్రభుత్వానికి కడతలేరు, మనకు డూప్లికేట్ మాల్ అమ్ముతున్నారు. అది మేము చెప్పినప్పుడు చూస్తే కూడా రేడ్లు చేస్తే కూడా దొరికినాయి కదా అటువంటివి చాలా. మరి మన వ్యాపారాలు మొత్తం పోతున్నారు, చితికిపోయిన రే 50 ఏళ్ళు 40 ఏళ్ళు మన కొమటోళ్ళు కావచ్చు, మన విశ్వకర్మలు కావచ్చు, ఈవెన్ పద్మశాలి కూడా పెద్ద దెబ్బ పద్మశాలి అయితే టెక్స్టైల్ ఇండస్ట్రీస్. ఇవాళ రియల్ టెక్స్టైల్స్ అని మొన్న ఇక్కడ ఒకటి నాగోల్లో ఉంటుంది అనే కేపీ అని, ఆయన దగ్గర పోయి చూస్తే ఈ టెక్స్టైల్స్ కున్న దానికి చూస్తే ఇక లెనిన్ క్లబ్ ఇటువంటి వాళ్ళు మొత్తం జైన్స్ సంబంధించిన అక్కడ పోతే దాదాపు 40 to 50% ధరల డిఫరెన్స్ ఉన్నాయి. దోపిడీ చేస్తున్నారు వీళ్ళు మొత్తం. సో నేనేం చెప్తున్నా అంటే ఇక్కడోళ్ళే కొనాలి, ఇక్కడ వ్యాపారస్తులు ఎంకరేజ్ చేయాలి. అవసరమైతే 4-5 యువకులు కలిసి దుకాణాలు పెట్టుకోండి. నేను అది చెప్తున్నా, ఎందుకంటే వాళ్ళు దోపిడీ చేస్తున్నారు. వాటికి ఇంకోటి ఏంది, ఇక్కడికి వచ్చి మన మీద, మన సంస్కృతి మీద, మన మీద దెబ్బ తీసుకుంటా, మన బతుకుల మీద దెబ్బ తీస్తుంటే ఇలా వాళ్ళందరూ రోడ్ల పాలవుతున్నారు కదా. చదువుకున్న వాళ్ళు మొత్తం రోడ్ల పాలవుతున్నారు కదా. అటువంటి వాటి మీద ఎస్ బరాబర్ మనకు ఉంటుంది. ఇలా నేను వీళ్ళందరికీ చెప్తున్నా ఏంటంటే, ఇలా మీరు మాట్లాడుతున్నారు విషం ఉంది అందులో అని చెప్పని చెప్తున్నారు కదా. మీరు ఇంపార్టెన్సీ వస్తున్నది అని చెప్తున్నారు, అంటే ఇన్ఫర్టిలిటీ వస్తున్నది మొగోళ్ళ అని చెప్తున్నారు. అయ్యా వీళ్ళందరికీ నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, మీరు ఎవరైతే రక్షణ అని మాట్లాడుతున్నారు, ఎవరైతే చెప్తున్నారో, భరతమాత గుండె మీద, భరతమాత బిడ్డల చనుబాళ్ళల్లో విషం వస్తున్నది. ఎందుకు? ఫార్మాస్యూటికల్ కంపెనీస్ మొత్తం వ్యర్థాలను మొత్తము నీళ్ళలో కలుషితం చేసి, మూసి నీళ్ళు కావచ్చు, గ్రౌండ్ వాటర్ గుండెల కూడా నరాలల్లా, భరతమాత నరాలల్లా అంటే గుండెల కూడా పైపులు పెట్టి, బోర్వెల్ పైపులు పెట్టి కెమికల్స్ కిందికి పంపిస్తున్నారు. వాటిని ఆపండి. ఏ చెర్లకాడి బాండ్రీ చూపిస్తా నేను, కెమికల్ వాటర్ మొత్తము దాని మీద కొట్లాడండి అబ్బా. బన్ను ఎవడో పేదోడు వచ్చి అక్కడ పెడితే బన్ను కాదు కదా, గది కాదు కదా. చనుబాల విషయం కన్నా ఎక్కువ ఇంకేముంటుంది? ఆ ఏరియాలో పండిన పంట తింటే మన క్యాన్సర్లు వస్తున్నాయి, తెలుస్తలే, మనకు తెలియని రోగాలు వస్తున్నాయి. కూసున్న కాడ పడి చచ్చిపోతున్నారు కదా. ఇంకా వాటి మీద కొట్లాడదాం. పిల్లలకు పెట్టే అన్నంలో విషం వస్తున్నది. చంటి పిల్లలు దాదాపు మొన్న సర్వేలు చేస్తే 60% పిల్లలు, దాదాపు 60% పిల్లలు పోషకాహారం లేక చేస్తున్నారు. దాని మీద కొట్లాడదాము. అటువంటి వాటికి రాండి. ఇంట్లో కూడా నువ్వు మాట్లాడే దాంట్లో నిజం ఉండేది ఉంటే ఎస్ బరాబర్ కొట్లాడాల్సిందే. వాళ్ళు అంటున్నారు కదా వాళ్ళకి వేరే లింకులు ఉన్నాయని. వేరే లింకులు ఉంటే గవర్నమెంట్ ఉన్నాయి కదా, వాళ్ళు చేసి కేసులు పెట్టారు. దాని గురించి మనం గురించి మాట్లాడుతున్నారు. SDPI గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిజిస్టర్ చేసినట్టు సంస్థ, అది 200% బ్యాన్ చేయాలి కదా, బరాబర్ బ్యాన్ చేయాలి. ఇప్పుడు అధికారం ఎవరి చేతులలో ఉన్నది? ఇలా మాట్లాడితే మీరు రోహింగ్యాలు అన్నారు, ఇప్పుడు రోహింగ్యాలు మాట్లాడతలేరు. ఎందుకంటే రోహింగ్యాల లిస్ట్ ఎక్కడ ఉందో రాండ్రిపై మేము కూడా వస్తామని చెప్తున్నాం కదా. నేను మొదటి నుంచి చెప్తున్నా, నేను ఉస్మానియా వేదికగా చెప్పినా, ఛానళ్ళలో చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎప్పటి కూడా చెప్తున్నా. మీ బండి సంజయ్కి తర్వాత
ఆయన పేరేంది ఇక్కడ ఆయన ఎంపీ రఘునందన్ రావుకు మీకు దమ్ములు లేవు కావచ్చు, మాకు దమ్ములున్నాయి, రోహింగ్యాలు ఎడున్నారో రా, మీరు వస్తారా లేకపోతే మాకు లిస్ట్ ఇస్తారా చెప్పండి, మేము వస్తాం, మరి మాకు లట్లు ఇస్తారా, మాకు మా చేతిలో బందూకులు పెడతారా, ఏం పెడతారో చెప్పండి. ఈ దేశానికి ఎవరు ద్రోహం చేసినా కానీ, భారతదేశ సమైక్యతకు ఎవరు ద్రోహం చేసినా, అది ఎవరైనా మనోళ్ళైనా మంది అయినా ఎవరైనా వాళ్ళను బరాబర్ ప్రశ్నిస్తాము. నేను అదే చెప్తున్నా, అందుకనే చెప్తున్నా, ఉధమ్ సింగ్ స్ఫూర్తితోటి అటల్ బిహారీ, రామ్ రహీం రాబర్ట్, అమర్ అక్బర్ ఆంటోనీ లెక్క ముగ్గురు కలిసి పోఖ్రాన్ టెస్టులు వేసి ప్రపంచాన్ని ఒక్కసారి షేక్ చేసి పడేసారు. పోఖ్రాన్ టెస్టులో వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ ఉండే, ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం ఉండే ఒక ముస్లిము, వాజ్పేయి హిందూ, జార్జ్ ఫెర్నాండిస్ డిఫెన్స్ మినిస్టరు, ఆయన క్రిస్టియన్, ముగ్గురి కాంబినేషన్లలో ప్రపంచానికి చూపించిన భారతదేశ సత్తా ఏంటిదనేది. ఇందిరాగాంధీ మీద ఒత్తిడి వస్తే ఆమె చేయలే, కానీ వాజ్పేయి వచ్చిన తర్వాత ఆ పని చేసింది కదా, అది స్ఫూర్తి. భారతదేశం అంటే అది స్ఫూర్తి, ఉధమ్ సింగ్ స్ఫూర్తి, ఇటువంటి వాళ్ళ స్ఫూర్తి.